సార్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అన్నారు. అంటే మీకు ఫస్ట్ ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి టీజర్ కన్నా ముందు ఒక చిన్నది వదిలేరు కదా, అక్కడి నుంచి కూడా మొత్తం పాజిటివ్ వైబే ఉందన్నమాట. సో పండక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న ఎలాగో అలాంటి ఒక సినిమా అనిపిస్తుంది యాక్చువల్గా. సో దీని మీద అయితే అంతా పాజిటివ్ అయింది సార్. అంటే ఒక ప్యారలల్గా మీ ప్యారడైజ్ కూడా జరుగుతుంది. ప్రతి ప్యారడైజ్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా దాని మీద సేమ్ డేట్ వేసుకుంటూ వస్తున్నారు. పెద్ద కూడా సేమ్ అప్డేట్ వేసుకుంటూ వస్తున్నారు. సో క్లాష్ తప్పదా, లేకపోతే లాస్ట్లో 1 month ముందు మార్చడం ఈ మధ్యన కొంచెం ఇదైంది కదా? అంటే అదే డేట్కి వద్దామని ట్రై చేస్తూ ఉన్నాం, డే అండ్ నైట్ చేస్తూ ఉన్నాం. సో బెస్ట్ ట్రై చేస్తున్నాం. మరి అంటే అన్ని వర్క్ అయిపోతే మాత్రం 31st అదే 26th కానీ ప్లాన్ చేస్తాం. రాజాసాబ్ లాంటి పెద్ద సినిమా ఉంది, నారీ నారీ నడుమురారి లాంటి చిన్న సినిమా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవెన్ రాజాసాబ్ కంటే కూడా ఫస్ట్ ఓటీటీ క్లోజ్ చేసింది మీరే. అవును సార్. అంటే ఇప్పుడు ఈవేళ రేపు మార్కెట్ ఎలాగో తెలుస్తుంది, అందరికీ తెలిసింది చాలా ఎంత క్రిటికల్గా ఉందో. అది ఎలా పాసిబుల్ అయ్యింది? మేము మొత్తం అంటే మేము ఎవరైతే ఇప్పుడు మేము జీకి ఇచ్చామండి, జీ వాళ్ళకి 3 times నెరేషన్ అన్నారు వాళ్ళు. అంటే అందరినీ నెరేషను వాళ్ళందరికీ బాగా నచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది పక్కా పండక్కి వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పి ధైర్యంతోనే తీసుకున్నారు వాళ్ళు. అందరూ 5 months బ్యాక్ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇచ్చేసాం. ఇక్కడ నుంచి సినిమా స్టార్టింగ్ ముందే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఓటీటీలకు చెప్పాల్సిన పరిస్థితి అండి ఇక్కడ నుంచి? అలా లేదండి, బట్ అంటే చెప్పాల్సి వచ్చింది ఈ సినిమాకి. అంటే చెప్తే వాళ్ళకి కూడా మనం ఎలా వెళ్తున్నాం అనేసి, అందుకని నేను నెరేట్ చేశాను సినిమా కథ మొత్తం. కిషోర్ గారు ఇక్కడ హలో సార్, ఇందాక మీరు చెప్తూ నేను శైలజ కావచ్చు, అంటే మీ లైఫ్లో ఒక్కొక్క ఎలిమెంట్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలన్నీ కథలుగా మార్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. అవును. ఈ కథ మలచడానికి మీ లైఫ్లో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా? ఉంటారు కదండి, అందరి లైఫ్లో లేకుండా ఉంటారు కదా. 90% రియాలిటీ అదే కదా, లేకుండా ఉండరు. సో రియాలిటీలో ఉన్న అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ కథ రాశారు, అది ఆర్యన్ని భర్త మహాశైలు అన్నారు. సో ప్రతి భర్తకి ఇంకో అమ్మాయి ఉండాలని చూపిస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు పెళ్లి తర్వాత కాదండి, పెళ్లి ముందు కూడా ఉండొచ్చు కదా. పెళ్లి ముందు ఉంటారు, పెళ్లి తర్వాత. సో అలాంటి ఆలోచన రేకెత్తిస్తుంది సినిమా. కామన్ గా పెళ్లి ముందు ఒక ఎవరు చేయకూడదని పెళ్లి ముందు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక ఇంకోళ్ళని చేసుకుని అనేది చాలా కామన్ కదండి. 50-60% జరుగుతుంది, 90% జరుగుతుంది. సో నా పాస్ట్ లైఫ్లో మేము మళ్ళీ ఫ్రెండ్లీ అంటే నా ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తుంది ఇందులో. సో ఇంకోళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయాలని ఉండకూడదు. సో ఫ్రెండ్లీగానే ఉండాలి, మొత్తం కూడా ఒక అండర్స్టాండింగ్లోనే ఎండ్ అవుతుంది.